అధికారం లేకపోతే వెల కొట్టుకొని చచ్చిపోతాడు. ఎందుకు ఆ బ్లాక్ క్యాట్ కమాండోస్ తీసేమనండి. చంద్రబాబు నాయుడు ఫినిష్. వాళ్ళు ఉన్నారని ధైర్యంతో మాట్లాడుతున్నాడు. దేనికంటే ఎవరిని ఉద్ధరించాడండి బ్లాక్ కమాండ్? దేనికండి? నేను సెంట్రల్ గవర్నమెంట్ కి అప్పీల్ చేస్తున్నా. బీయింగ్ ఏ స్పీకర్ ఆఫ్ ది ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ, how he eligible for that black commando protection, jet category, jet plus category ki how he is eligible? దేశంలో చాలా మంది ఉన్నారు, చాలా మందికి వార్నింగ్లు ఉన్నాయి, చాలా మందికి థ్రెట్స్ ఉన్నాయి. అందరికీ ఇస్తారా? ఏం వ్యవస్థకు అతీతుడా? ఏంటో అర్థం కాదు. ఇది కరెక్ట్ కాదు. ఇది గడిచిన ఎన్నికల్లో ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏది ఎలా ఉన్నా గ్రాండ్ విక్టరీ సాధించింది. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటారు. ఎంతో చేశారు. ఇంకెంతో చేయాలని అనుకున్నాం. ప్రజలు మా ఆలోచనలకు కళ్ళు వేశారు. అందుకు ఇది బ్రేక్ అయింది. ఈ బ్రేక్ త్రూ ప్రజెంట్ గవర్నమెంట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. నేను తెలియజేస్తాను. క్యాడర్ని మరొకసారి క్యాడర్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనస్థైర్యంతో, గుండె నిబ్బరంతో హుందాగా వ్యవహరించాలి. నేను కోరుకుంటూ ఈ పార్టీ విజయం కోసం అహరహం, రాత్రనక పగలనక, ఎండనక వాననక గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఉన్నాయి. అలాగే ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ, డెవలప్మెంటల్ కార్యక్రమాలకు కానీ నాతో పాటు పరుగులు తీసుకుంటూ వచ్చినటువంటి కార్యకర్తల ఉత్సాహం, అలాగే ఈ రోడ్లకు సంబంధించి అయితే మన నుంచి జల్లిపేట వరకు, తోలుగు నుంచి తానేం వరకు, అలాగే ఇటు వావిలిపల్లి గూడెం నుంచి పోలాకు వరకు, అలాగే ఇటు మెయిన్ రోడ్డు వరకు ఈ రోడ్లన్నీ వేశారు. ఇవన్నీ కూడా పరిరక్షించబడి ప్రజలకి ఉపయోగంలోకి తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తర్వాత వారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు, వారు చేసినటువంటి ఎన్నికల వాగ్దానం తూచా తప్పకుండా
జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే క్యాలెండర్ ఇది ప్రకటించి 99% హామీలు నెరవేర్చారు, ఆ విధంగా మీరు నెరవేర్చాలని, ఎన్నికల హామీలంటే అదే ఒక బైబిల్ అని, ఎన్నికల హామీలంటే ఒక ఖురాన్ అని, ఎన్నికల హామీలంటే ఒక భగవద్గీత సూక్తులంటే గుర్తుపెట్టుకొని మీరిచ్చిన హామీలను సార్ మేమైతే 99% పూర్తి చేస్తాం, మీరైతే 100% పూర్తి చేయాలని ఆ భగవంతుడు మీకు ఎల్లవేళలా మీకు ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.